పండగకు ఊళ్ళకి వెళ్లిన వారు తమకెంతో ఇష్టమైన పెట్స్ను క్షేమంగా ఉంచాలని ఆకాంక్షలతో బోర్డింగ్ హోమ్స్లో ఉంచారు. దీంతో నగరంలో లగ్జరీ ప్రదేశాలైన బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, కోకాపేట్, కొండాపూర్, గచ్చిబౌలి, కూకట్పల్లి, నానక్రామ్గూడ తదితర ప్రాంతాలు ఎక్కువగా ఈ హోమ్ బోర్డింగ్స్ పెంపుడు జంతువులతో రద్దీగా మారాయి. ఇప్పుడు పండగ అయిపోవడంతో అందరూ పట్టణం బాటపడ్డారు. ఎవరి పెంపుడు కుక్కను వారు తమ ఇళ్లకు తీసుకుపోతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అలైకి అందిస్తారు. ఎంతో మంది కూడా తమ సొంతూళ్ళకు వెళ్తూ ఉంటారు. అయితే వారితో పాటు ఉన్న పెంపుడు కుక్కలను ఇరుకు పొరుగు వారికి ఇస్తే వారు సరిగ్గా చూసుకుంటారో లేదో అనుమానం ఖచ్చితంగా ఉంటుంది. అలాంటి వారికి మేమున్నామంటూ కూడా ఎన్నో బోర్డింగ్ సర్వీసెస్ అందుబాటులో ఉన్నాయి. ఒకసారి ఇప్పుడు ప్రస్తుతం మనం 7 Oaks హాస్పిటల్లో ఉన్న మేనేజ్మెంట్ దగ్గర ఉన్నాము. ఒకసారి వారి దగ్గర ఉన్న బోర్డింగ్ సర్వీసెస్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి. 7 Oaks పెట్ హాస్పిటల్లో మాకు 3rd ఫ్లోర్లో ఎంటైర్ ఫ్లోర్ ఇస్ బోర్డింగ్ సర్వీసెస్ అండి, బోర్డింగ్ అండ్ గ్రూమింగ్. అండ్ వీ హ్యావ్ ప్రొవిజన్ ఒక 64 డాగ్స్ దాకా మేము పెట్టుకోవచ్చు. అండ్ 2 డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి, కంఫర్ట్ కేర్ అని, తర్వాత వీ హ్యావ్ బిగ్ డాగ్స్కి కూడా సపరేట్ కేర్ ఉంది. అన్ని డాగ్స్కి మేము ఎస్పెషలీ ఆ పెద్ద కేజెస్లో ఉన్న డాగ్స్కి మేము ఇండివిజువల్ కెమెరా యాక్సెస్ కూడా ఇస్తాము ఓనర్స్కి, సో దట్ వాళ్ళ పెట్స్ని ఎప్పుడన్నా వాళ్ళు సీసీటీవీ కెమెరాస్లో చూసుకోవచ్చు. అండ్ దెన్ ఫీడింగ్స్ మార్నింగ్ ఈవినింగ్ మేము ఫీడ్ చేస్తాము. ఎట్లా క్లయింట్స్ అడిగితే వాళ్ళు ఎట్లా కంఫర్టబుల్ పెట్స్కి ఏది కంఫర్టబుల్ ఫుడ్డో అది మేము ఫీడ్ చేస్తాము, అది కనుక్కుంటాము బిఫోర్ వాళ్ళు డ్రాప్ ఆఫ్ చేసినప్పుడు. అండ్ దెన్ రెగ్యులర్ డాగ్ వాక్స్ ఉంటాయి. అండ్ దెన్ మాకు ఇక్కడ ప్లే ఏరియా ఉంది, ఇక్కడ పెట్టి ఎవ్రీ డే 1 hour అట్లా ఆడిపిస్తాము పెట్స్ని. సో మాకు ద ఫెసిలిటీ ఈజ్ వెరీ కంఫర్టబుల్ అండ్ 24 hours ఏసీ ఫెసిలిటీ అండి ఇది డాగ్స్కి కోసం. సార్ మీరు చెప్పండి, ఇక్కడ అంటే ఇన్ని డేస్ మాత్రమే సర్వీసెస్ ఇస్తాం అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? ఎన్ని డేస్ అని ఏం లేదండి, కస్టమర్కి ఇన్ని రోజులు కాంటే ఎన్ని రోజులు ఉంటాయి. మా దగ్గర డాగ్స్ కొన్ని 1 year 6 months కూడా ఉన్నాయి. సో వాళ్ళందరికీ కూడా కంప్లీట్లీ సాటిస్ఫైడ్. అండ్ మా దగ్గర చాలా పండగలైనా కాదు, ప్రతి పండగకి ఆఫర్లు ఇస్తూ ఉంటాం. ఎస్పెషలీ పండగలను, హాలిడేస్, సమ్మర్ వెకేషన్స్ ఇలా టైంలో అందరికీ కూడా మేము బెస్ట్ ఆఫర్స్ ఇస్తాం. కమర్షియల్ దాంట్లో ఉండదు, ఓన్లీ సర్వీస్ మోర్ లాగా ఉంటుంది. ప్లస్ మోర్ ఏంటంటే సేఫ్టీ మెజర్స్ ఎక్కువ ఉంటాయండి. సో వాళ్ళకి కావాల్సిన అనుకూలంగా ఫుడ్ వండిసి పెడతాం. వాళ్ళు ఏ ఫుడ్ పెడితే అదే ఫుడ్ పెడతాం. వాకింగ్ తీసుకెళ్తాం. తర్వాత ఏ డాగ్ వచ్చినా ఏ క్యాట్ వచ్చినా కూడా వాళ్ళకి ముందు మేము మెడికల్ హెల్త్ చెకప్ అనేది ఫ్రీగా చేస్తాం. ఆ మెడికల్ హెల్త్ చెకప్లో డాక్టర్ అప్రూవల్ ఉంటే మేము ఇస్తాం. ప్లస్ మా దగ్గర ఏంటంటే మా దగ్గర అందుకు ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తారంటే 24/7 హాస్పిటల్ ఫెసిలిటీ ఉంది. సో డాగ్ సపరేషన్, పేరెంట్స్ సపరేషన్ యాంగ్జైటీలో ఉన్నప్పుడు సో డాక్టర్ అందుబాటులో ఉండడం అనేది ఎక్కడ లేదు. సో అది మేజర్ అడ్వాంటేజ్ ప్రతి పెట్ పేరెంట్కి. అండ్ చాలామంది పెట్ పేరెంట్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారండి. అది మాత్రం నేను 100% ఇష్యూ ఇవ్వగలం. అండ్ అన్నిళ్ళు కూడా సపరేట్ రూమ్స్ ఉంటాయి. సో వాళ్ళకి కంప్లీట్లీ సేఫ్టీ మెజర్స్లో అన్నీ ఉంటాయన్నమాట. సో అది మా దాంట్లో కలుగుతుంది. మా డాగ్ అనేది ఎవరికి ఇవ్వలేము. ఎత్తుకొచ్చమంటే ఒక బేబీ ఎలా కేర్ చేస్తారు కానీ దీన్ని కూడా అలాగే కేర్ చేయాలి. అందుకని ఇక్కడ బోర్డింగ్ తీసుకొచ్చాను. దాదాపు 4 days అయింది. ప్లస్ డైలీ వాళ్ళు మీట్ చేసేటప్పుడు మనకి ఫుడ్ పెడతారు, వాకింగ్కి ఫుడ్ తీసుకెళ్తారు. అంటే మనం ఒక బేబీని ఎలా చూసుకుంటో అంత కేర్గా చూసుకుంటారు ఇక్కడ. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎవరు బేబీని అలాగా చూసుకోలేరనమాట. ఎవరో మనం ఆపోజిట్లో ఎవరి దగ్గర తీసుకెళ్ళినా 1 day చూస్తారు, తర్వాత అనేది వాళ్ళకి బోర్ కొడుతుంది. ఇట్లా మనము డాగ్ని తీసుకెళ్ళడం ఏంటంటే ఒక మంత్లీ 2 times అయినా మనం ఇట్లా బోర్డింగ్లో పెట్టాలి. ఎందుకోసం అంటే బేబీకి అనేది అలవాటు అవుతుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు నగరంలో చాలా చోట్ల కూడా ఈ పెట్ బోర్డింగ్ సర్వీసెస్ అనేటివి అందుబాటులో ఉన్నాయని చెప్పుకోవచ్చు. కేవలం పండగలకి ఊర్లోకి వెళ్ళినప్పుడే కాదు, వేరే ఇతర ప్రోగ్రామ్స్కి వెళ్ళినప్పుడు కూడా వాటికి సంబంధించిన పేరెంటింగ్స్ ఎవరైతే ఉన్నారో ఆ పేరెంట్స్ డాగ్ని అయితే వీళ్ళకి అప్పగించడం జరుగుతుంది. రోజుకు చొప్పున అంటే ఎంతో కొంత అద్దె తీసుకుంటూ వాటి బాగోగులను చూసుకోవడం జరుగుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. వాటికి అంతా కూడా గ్రూమింగ్ కానీ, వాటికి స్నానం చేయించడం, వాటికి ఫీడింగ్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ ఈ సర్వీస్లో భాగంగానే ఇవన్నీ కూడా వీళ్ళు చూసుకుంటున్నాం అన్నట్టు కూడా ఈ మేనేజ్మెంట్ చెప్పడం జరుగుతుంది. ఎన్నో ఇప్పటికైతే నగరంలో ఇవన్నీ కూడా పెట్ బోర్డింగ్ సర్వీసెస్ చాలా వరకు అందుబాటులో ఉన్నాయి. తర్వాత ఇక్కడ ఫ్రీ సర్వీస్ అన్నట్టుగా అంటే
వీటికి సంబంధించిన హెల్త్ చెకప్ పేరెంట్స్ వీళ్ళకి అప్పగించేటప్పుడే వాటికి సంబంధించిన హెల్త్ చెకప్ వీళ్ళు చూసుకోవడం జరుగుతుంది. ఆ హెల్త్ చెకప్ చేసిన తర్వాతే టీకాలు ఇచ్చిన తర్వాతనే వీరిని ఈ డాగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వీళ్ళ దగ్గర ఉంచుకోవడం జరుగుతుంది. ఎన్ని రోజులైనా పర్లేదు అంటున్నారు నిర్వాహకులు అయితే. దీనికి సంబంధించి అంటే హాలిడేస్ అయిపోయిన తర్వాత దీనికి సంబంధించిన పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో యజమానులు వాళ్ళు వచ్చి వాళ్ళ డాగ్ని రిమైనింగ్ పేమెంట్ చేసిన తర్వాతనే డాగ్స్ వాళ్ళతో తీసుకెళ్ళడం జరుగుతుందని నిర్వాహకులు అయితే చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ డాగ్స్కి సంబంధించి ప్లే ఏరియా కూడా అందుబాటులో ఉండడం, వాటికి సంబంధించిన ఫుడ్ ఫీడింగ్ ఇవన్నీ కూడా వీళ్ళే చూసుకుంటామన్న నిర్వాహకులు చెప్పడం జరుగుతుంది. దీంతో పెట్ లవర్స్ ఎవరైతే ఉన్నారో ఎంతో ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రవితో అలేఖ్య, HM టీవీ, హైదరాబాద్.